అందరికీ నమస్తే. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొద్దున్న లేస్తే రాజ్యాంగాన్ని రక్షించేది మేమే, రాజ్యాంగాన్ని కాపాడేది మేమే అంటున్నారు. ఒకవైపు బీజేపీ చూస్తేనేమో ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతూ ఈ రాజ్యాంగాన్ని కూని చేసింది వీళ్ళే, హత్య చేసింది వీళ్ళే, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళే అంటున్నారు. రాజ్యాంగాన్ని ఎవరు హత్య చేశారో తెలియాలంటే రాజ్నారాయణ్ కథ మనకు తెలవాలి. రాజ్నారాయణ్ కథ మనం తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం. 1971 ఎలక్షన్స్ ఈ దేశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎలక్షన్స్. రాయ్బరేలీ పార్లమెంట్ ఇందిరాగాంధీ పోటీ చేసింది అండ్ ఆమెకు ప్రత్యర్థిగా ఈ రాజ్నారాయణ్ పోటీ చేశాడు. ఇతను ఒక స్వతంత్ర సమరయోధుడు, చాలా సామాన్యుడు. ఇందిరాగాంధీ మీద పోటీ చేశాడు, ప్రజాసేవ చేశాడు, ప్రజల్లో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఈయన సంయుక్త సోషలిస్ట్ పార్టీ క్యాండిడేటు, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మనందరికీ తెలుసు. అయితే ఈ 1971 ఎన్నికల్లో జరిగింది ఏంటంటే ఇందిరాగాంధీ ఓడిపోతుందని ఇందిరాగాంధీకి ముందే తెలుసు. కాబట్టి ఇందిరాగాంధీ ఏం చేసింది, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం, ప్రభుత్వం యొక్క అధికారులను వాడుకోవడం, వనరులను వాడుకోవడం, మొత్తానికి అయితే రిగ్గింగ్ చేసి ఎలక్షన్స్లో గెలుస్తుంది. ఈ రాజ్నారాయణ్ సామాన్యుడు కాదు కదా, స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళినోడు. ఇందిరాగాంధీకి ఎందుకు ఎదురెళ్ళాడు, ఆటోమేటిక్గా ఎదురెళ్ళాడు. ఇప్పుడు వేరే వాళ్ళంటే ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి, ఒక మినిస్టర్కు ఎదురెళ్ళాలంటే భయపడతారు. కానీ ఈయన వారసత్వ రాజకీయాలు చేసినట్టు ఇందిరాగాంధీకి భయపడతారా? భయపడలేదు. ఎదురెళ్ళి అలహాబాద్ హైకోర్టులో 1971లో కథం ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. ఏమని, ఎన్నికల్లో అన్యాయం జరిగింది, అక్రమంగా ఇందిరాగాంధీ గెలిచిందని చెప్పి. అది 4 సంవత్సరాలు నడుస్తుంది కోర్టు కేసు. 4 సంవత్సరాలు నడిచిన తర్వాత తీర్పు వస్తుంది. చూడండి, ఇక్కడనే మనం రాజ్యాంగం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, అన్నిటికీ మించి రాజ్నారాయణ్ అనే ఒక స్వతంత్ర సమరయోధుడు గెలిచాడని అనుకోవాలి. కోర్టు తీర్పిస్తుంది ఏమంటే, ఎస్, ఎన్నికల్లో అన్యాయం జరిగింది, ఇందిరాగాంధీ తప్పు చేసింది, కాబట్టి ఎన్నిక చెల్లదు. అంతేకాకుండా తప్పు చేసినటువంటి ఇందిరాగాంధీ ఇంకొక 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్తుంది. ఇప్పుడు దాకా జరిగిన చర్చల్లో ఎక్కడ రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడితే, ఫస్ట్ ఆర్టికల్ 14 అంటే రాజ్యాంగం ముందర అందరూ సమానులే. ఆర్టికల్ 14 సేస్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ది లా. కానీ ఇక్కడ చూడండి, ఇందిరాగాంధీ తన అంటే సమానత్వాన్ని పాటించలే. తాను ఒక ప్రధాని, ఒక ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షురాలు అని చెప్పేసి అన్నింటినీ కూడా మిస్యూజ్ చేసింది. ఒకటి. రెండోది, ఆర్టికల్ 324 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. జనరల్గా రాజ్యాంగం ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, కానీ జరగనీయలే. ఫెయిర్గా జరిగాయంటే జరగలేదు, ఎందుకంటే ఆమె యొక్క అధికార దుర్వినియోగం చేసింది కాబట్టి. ఆర్టికల్ 14 వైలేటెడ్, ఆర్టికల్ 324 వైలేటెడ్. సో వీడియో చూసి మీరే కామెంట్ చేయండి ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. పాయింట్ నెంబర్ 1. సరే, ముందరికి వెళ్దాం. ఇప్పుడు ఆమె డిస్క్వాలిఫై అయ్యింది, 6 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉందా లేదో చూద్దాం. జూన్ 12 వచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇందిరాగాంధీ తన చైర్ని వదిలేయాలి. కానీ అధికార వ్యామోహం ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ఇందిరాగాంధీ ఏం చేసిందో చూద్దాం. జూన్ 25 సేమ్ 1975 కథం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఏమని చెప్పేసేసి, ఇంటర్నల్ థ్రెట్ టు ద కంట్రీ, దేశంలో అంతర్గత శాంతి భద్రతలకు ఇబ్బంది ఉందని చెప్పి ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తుంది. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు, ఫక్రుద్దీన్ అలీ. ఆయన కూడా ఇమీడియట్గా సంతకం చేస్తారు, ఎందుకంటే ఆయన ఆమె చేతిలో కీలుబొమ్మ కాబట్టి. ఆ రకంగా ఎమర్జెన్సీ ప్రవేశపెడుతుంది. కానీ దేశంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఇట్లా ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఏం చేస్తుంది అంటే, ఎవరైనా ఉద్యమం చేస్తారు కదా ఆటోమేటిక్గా. మళ్ళీ చూడండి, మళ్ళా రాజ్యాంగ ఉల్లంఘన. ఆర్టికల్ 19 అంటే పౌర హక్కులని కథ మేము ఉల్లంఘించింది. అంటే 19(1) ప్రకారం మనకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏ పౌరులు కూడా ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఫస్ట్. తర్వాత ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఎవరు కూడా సరే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో వేయటం, వాళ్ళు బలవంతంగా తీసుకుపోయి జైల్లో వేయటం, అట్లా 1,00,000 మందిని జైల్లో వేసింది. అలాగే ఆర్టికల్ 22 కూడా ఈమె వైలేట్ చేసింది. ఆర్టికల్ 19(1)(a), 21, 22 మళ్ళా రాజ్యాంగ ఉల్లంఘన జరిపింది. ప్రెస్ ఫ్రీడమ్ను కూడా కంట్రోల్ చేసింది. ఆ రోజుల్లో ప్రెస్ ఒక కథనం రాయాలంటే కంపల్సరీ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని మాత్రమే ప్రచురించాలి. అటువంటి పరిస్థితులు ఇలా ఇందిరాగాంధీ కల్పించింది. అంటే ఈ దేశంనే ఒక జైలుగా మార్చి రక్తపాతం సృష్టించి 1,00,000 మందిని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీది. ఇంతటితో ఆగిందంటే ఆగలేదు. మళ్ళీ ఈమె ఇంకొక రాజ్యాంగ సవరణ కూడా చేసింది. అదేందో తెలుసా, 39వ రాజ్యాంగ సవరణ. దాని ప్రకారం ఏంటంటే, ఒక ప్రధానమంత్రి ఎన్నికను కానీ, ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికను కానీ, ఒక రాష్ట్రపతి ఎన్నికను కానీ కోర్టులు ప్రశ్నించేటటువంటి హక్కు కోర్టులకు లేదు. అంటే దీన్ని న్యాయ సమీక్ష అంటారు. ఇటువంటి ఒక రాజ్యాంగ సవరణ కూడా చేసి తన కుర్చీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ఎవరో రాజ్యాంగాన్ని కాపాడింది, ఎవరో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.
అండ్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అట్లీస్ట్ రాజ్యాంగాన్ని వీళ్ళు కాపాడుతున్నారా? ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను దీక్షలు చేసుకొనిస్తుందా, నిరసనలు చేసుకొనిస్తుందా? రైట్ టు ప్రొటెస్ట్ అనేది 19(1)(b) ప్రకారం రాజ్యాంగమే కల్పించింది. దాన్ని ఉల్లంఘిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2, సరే దాని గురించి మాట్లాడినటువంటి జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతుంది. ఇలా జర్నలిస్ట్ రేవతి ఇష్యూ మనం చూసినాం. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1)(a) దీన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించింది. ప్రతిపక్షాలు ఎవరన్నా నిలదీస్తే వాళ్ళని కూడా జైలుకి పంపిస్తుంది. అంటే ఆర్టికల్ 22, వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 22. మరి ఎక్కడ వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేది? ఇలా రాజులు రైతులది చూస్తే మనం, లగచర్ల రైతులది చూస్తే మనం, రేవతిన జర్నలిస్టులు చూస్తే మనం, ఇలా ప్రతిపక్ష నాయకులది చూస్తే మనం, ఎక్కడ వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేది? సరే, తెలంగాణ ఉద్దేశం మనం కర్ణాటకకు పోదాం. కర్ణాటకలో మన అందరికీ తెలుసు టెంపుల్స్లో 10% ట్యాక్స్ వసూలు చేస్తారు. మరి ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది రాజ్యాంగంలోనే ఉంది, ఆలయాల నుంచి ట్యాక్సులు వసూలు చేయొద్దని. ఆర్టికల్ 27 దాన్ని ఉల్లంఘిస్తున్నట్టే కదా. ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చింది, అంటే రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్. ఇలా అక్కడ మనం మన హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితి లేదు. చేసేటోళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మనం చూస్తున్నాం. ఆ స్కూళ్ళలో హాలిడేస్ ఇచ్చేది లేదు, ఎవరైనా మాలలు వేసుకుంటే వాళ్ళని స్కూల్లోకి రానిచ్చేది లేదు. ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఇలా మనం కర్ణాటకలో చూస్తున్నాం. సరే, అది పక్కన పెడితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆర్టికల్ 46 ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క వెల్ఫేర్ ఫండ్ని, వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఫండ్ని ఇవాళ ఉచిత పథకాల కోసం వాడుతున్నటువంటి ప్రభుత్వం ఇలా కర్ణాటక ప్రభుత్వం. ఇక హిమాచల్ అంటే ఆల్రెడీ దివాలా తీసింది, ఇది మనకు తెలియదు కాదు. ఈ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నటువంటి డిఎంకే రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, అండ్ అంతేకాకుండా కేరళ కూడా రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు. ఎక్కడైనా సరే కాంగ్రెస్ అలయన్స్ రాజ్యాంగాన్ని మీకు గౌరవిస్తున్నట్టు అనిపిస్తే దయచేసి కామెంట్స్లో చెప్పండి. దాని ప్రకారం ఇంకో వీడియో కూడా చేస్తాం. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే దాన్ని బట్టి మీకు నచ్చుతుంటే ఇంకెక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.